నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో డీజీపీని కలిసి సిట్ బృందం ఈ నివేదికను అందించనుంది. మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ, సీఈఎస్కి ప్రాథమిక నివేదిక అందించనున్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించి ఈ పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులు సిట్ విచారించింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం పల్నాడు, అనంతపురం జిల్లాలో దర్యాప్తు చేశారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృందం సభ్యులు, బాధితులు, పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. వీడియో ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు. 2 రోజుల నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి దర్యాప్తు ముగియడంతో సిట్ ఒక నివేదికను ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సుమారు 2 గంటల పాటు సిట్ బృందం విచారించింది. తన దగ్గర ఉన్న వీడియో ఫుటేజీని అధికారులకు అందించాలని పులివర్తి నాని తెలిపారు. దాడి వెనుక ఉన్న నిందితులను శిక్షించాలని సిట్ అధికారులను కోరానని పులివర్తి తెలిపారు. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై నమోదైన కేసుల ఆధారాలను ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ముగిసిన అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటన స్థలాలు, మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనా స్థలాలను పరిశీలించారు. ఘర్షణల నేపథ్యంలో సీసీ ఫుటేజ్ని సైతం సిట్ అధికారులు పరిశీలించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో సిట్ బృందం పర్యటించింది. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు రికార్డులు పరిశీలించారు. దాచేపల్లి, మాచవరం మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ సురేంద్రబాబు ఒక సిట్ బృందం తెలుసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైన కూడా సిట్ బృందం ఆరా తీసింది. కారంపూడి, మాచర్ల, నరసరావుపేటలో జరిగిన అల్లర్లపైన సిట్ అధికారులు ఆరా తీశారు. అలాగే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలించారు. తాడిపత్రిలోని హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలను సేకరించారు. ఇప్పటివరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా 575 మంది పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి 120 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. అనంతరం కడప జైలుకు 90 మందిని రిమాండ్కు పంపారు. అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గాలిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించి ధ్వంసమైన వాహనాల వివరాలను సేకరించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని ఆయుధాలు రావడంపై పోలీసులు ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచవారిపల్లెంలోనూ పర్యటించిన సిట్ బృందం రాళ్లదాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించింది. అటు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులను మంత్రి అంబటి కలిశారు. సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని కోరారు.